ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, జటాధర. శివుడి భక్తులకు పూనకాలేనంట ఈ సినిమా. అసలు ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ కథలు ఎంచుకునే హీరో సుధీర్ బాబు. హరోం హరా వంటి పక్కా మాస్ యాక్షన్ తర్వాత ఈసారి భయం మరియు ఆధ్యాత్మికత మేళవింపుతో కూడిన జటాధర హర్రర్ ఫ్యాంటసీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించిన ఈ ద్విభాషా చిత్రం తెలుగు, హిందీ లో వస్తుందన్నమాట. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ విభిన్నమైన ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం. కథ. జటాధర కథాంశం కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ అల్లుకున్న వేల కోట్ల నిధితో మొదలవుతుంది. ఆ నిధిని కాపాడేందుకు వేసిన పవిత్రమైన పిశాచ బంధనం కొందరి అత్యాశ కారణంగా విచ్ఛిన్నమై ధన పిశాచి అలియాస్ సోనాక్షి సిన్హా రూపంలో బయటకు వస్తుంది. ప్రస్తుత కాలంలో ఒక సాధారణ గృహిణి లంకె బిందెల కోసం ప్రయత్నించగా పిశాచి ఆమెను ఆవహిస్తుంది. వింత ప్రవర్తనతో కూడిన ఈ కేసును పరిష్కరించడానికి దెయ్యాలు, భూతాలు లేవని బలంగా నమ్మే గోస్ట్ హంటర్ శివ అలియాస్ సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడు. అహంకారంతో ఉన్న శివకు ధన పిశాచికి మధ్య జరిగిన మైథాలజీ హర్రర్ పోరాటం చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నటీనటులు పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం. నటుడిగా ప్రతి సినిమాలోనూ మెరుగుపడుతున్న సుధీర్ బాబు జటాధరాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గోస్ట్ హంటర్ పాత్రలో ఆయన నటన ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంది. వైవిధ్యభరితమైన కథలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో ఈ సినిమాలో ఆయన నటన చూస్తే అర్థమవుతుంది. బాలీవుడ్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన సోనాక్షి ధన పిశాచిగా పూర్తిగా భిన్నమైన భయంకరమైన మేకోవర్లో ఆకట్టుకుంది. ఆమె లుక్స్, మేకప్ బాగున్నప్పటికీ పాత్రకు అవసరమైనంత ఇంటెన్సిటీని నటనలో చూపించలేకపోయిందనే అభిప్రాయం ఉంది. 21 ఏళ్ల తర్వాత దివ్యా కోస్లా కుమార్, 33 ఏళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మిగిలిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అసలు ఈ సినిమా సాంకేతికత ఎలా ఉందో తెలుసుకుందాం. దర్శకుడు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాన్ హిందీ మైథాలజీని, హర్రర్ని మిళితం చేసి కొత్త జోనర్ని అందించే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం ఆకర్షకుంటుంది. కెమెరా పనితీరు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్లస్ పాయింట్స్ సినిమాకున్నవి. సినిమాకు సెకండ్ హాఫ్లో హర్రర్ సన్నివేశాలు ప్రధాన బలం. నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ను బీజిఎం నిలబెట్టింది. ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగడం, కథకు అవసరం లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వలన ఎడిటింగ్లో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది అనిపించింది. ఈ సినిమా పైన ఒపీనియన్ ఏంటంటే, జటాధర ఒక సాధారణ హర్రర్ థ్రిల్లర్గా మొదలై అనంత పద్మనాభ స్వామి ఆలయం సంప్రదాయాలు, మైథాలజీ అంశాలతో భిన్నంగా ముగుస్తుంది. ఓవరాల్గా సుధీర్ బాబు వైవిధ్యమైన ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. హర్రర్ ఫ్యాంటసీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సుధీర్ బాబుగా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలవాలని చెప్పేసి మనమందరం కోరుకుంటూ, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసినందుకు.